14 ఏళ్ల పాటు అన్ని వర్గాలతోని అన్ని ప్రాంతాలతోని కలదిరిగి చివరికి గాంధీ మార్గంలో శాంతియుతంగా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో అమర్ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భం నవంబర్ 29. ఆ దీక్షా దివస్ పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా పార్టీ తరఫున తెలంగాణ వాదులో వాళ్ళతోని కలుపుకొని ప్రతి ఏటా కూడా 11 రోజుల పాటు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు కూడా దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రాంతమంతా కూడా ఇటు తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఘనంగా వైభవంగా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ నవంబర్ 29 కూడా దీక్షా దివస్ను ఘనంగా వైభవంగా నిర్వహించాలి. ఆనాటి ఉద్యమ స్ఫూర్తి అందరిలో పెంపొందించే విధంగా ఇప్పుడున్నటువంటి తరానికి కూడా బీఆర్ఎస్ పార్టీ త్యాగం కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తిని అందరిలో పెంపొందించే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో రేపు అనగా 26 నవంబర్న అన్ని జిల్లా కేంద్రాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా హనుమకొండ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మాజీ చైర్మన్లు కూడా అందరూ కూడా ముఖ్యులందరూ కూడా హాజరయ్యే సన్నాహక సమావేశానికి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఆత్మీయ మిత్రులందరికీ కూడా మీ ద్వారా మా శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 10 గంటలకు ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది, సన్నాహక సమావేశం జరుగుతుంది. ఈ సన్నాహక సమావేశంలో దీక్షా దివస్ సందర్భంగా ఇటు పార్టీ ఆదేశం మేరకు అదేవిధంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకులకు అనేక సూచనలు కేటీ రామారావు గారు ఇవ్వబోతున్నారు.